హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని పూచల. నెక్స్ట్ కొద్ది రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ అలాగే గ్రూప్ 2 ఉంది. దాని తర్వాత గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కూడా కంటిన్యూస్గా షెడ్యూల్ అవుతున్నాయి అనమాట. సో ఈ మొత్తం వీడియో వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఈ గ్రూప్స్కో రిలేటెడ్ అనమాట. తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ ఎకానమీ, అట్ ద సేమ్ టైం సోషాలజీ, అలాగే ఇండియన్ హిస్టరీ కూడా సార్ చెప్పబోతున్నారు. మనకి ఇవన్నీ కూడా ఒక ఆల్ రౌండ్ ఒక 360 డిగ్రీస్లో మొత్తం అనాలిసిస్ చేయడానికి, కవర్ చేయడానికి మనతో పాటు మనందరి ఫేవరెట్ సార్ సైదుల్ గారు ఉన్నారు. సో సార్ మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లియర్ కట్గా సార్ చెప్తారు. సో సార్తో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నైస్ మీటింగ్ యూ. సో మనం అనుకున్నట్టుగా గ్రూప్ 1 మెయిన్స్ కొద్ది రోజుల్లో ఉంది. ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి చాలా ఎంతూజియాజంతో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, మెయిన్స్కి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఉంది. సో తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, అలాగే తెలంగాణ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ అండ్ సోషాలజీ. సో మీ అనాలిసిస్ మాకు డీటెయిల్గా కావాలి. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం సార్? మనకి 150 మార్క్స్ ఉంది కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ తోటి స్టార్ట్ చేద్దాం. తెలంగాణ మూవ్మెంట్ సిలబస్ అంటే వాళ్ళు కోర్ ఏరియాస్ ఏం చదవాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం అన్నమాట. ఓకే సార్. దానికి ఇప్పుడు తెలంగాణ మూమెంట్ని తీసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో మొత్తం 5 డైమెన్షన్స్ ఉంటవి అన్నమాట. దీన్ని 5D మోడల్ అంటారు. ఈ 5D మోడల్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే కల్చర్ పార్ట్ అన్నమాట. సంస్కృతి అనేది 1 డైమెన్షన్. ఈ సంస్కృతిలో ఏముంటాయి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీ అంటారు. ఆర్టీసీ అంటే ఇక్కడ సి స్టాండ్ ఫర్ క్యాస్ట్ సిస్టమ్, టీ స్టాండ్ ఫర్ ట్రైబల్ సిస్టమ్, ఆర్ స్టాండ్ ఫర్ రిలీజియన్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా ఫర్ ఎగ్జామినర్. ఫస్ట్ డైమెన్షన్ సంస్కృతి. ఈ సంస్కృతిలో ఇవి చదవాలి. నెక్స్ట్ ఇందులో ఉండేది ఏంటిది అంటే ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అనేటటువంటిది మరొక డైమెన్షన్ అనమాట. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే మనం పండుగలు, జాతరలు అనేటటువంటిది మనం ఇందులో చూడాల్సినటువంటిది అనమాట. మనకి ఇది జిఎస్ పేపర్లో గ్రూప్ 2లో పేపర్ 1లో కూడా వస్తుంది ఇది, అలాగే పేపర్ 4లో కూడా ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 6 ఉంటుంది. దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది. పోయినసారి క్వశ్చన్ ఎలా అడిగాడు అని అంటే బతుకమ్మ ఫెస్టివల్ ముందు వస్తుందా, బొడ్డెమ్మ పండుగ ముందు జరుగుతుందా అని అడిగాడు. విచ్ వన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫస్ట్లీ అని అడిగారు. మొదటిసారి ఏది జరుపుతారు అంటారు. తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ పండుగలు, జాతరల విషయానికి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ బొడ్డెమ్మ పండుగ ఉంటుంది. తెలంగాణలో పుట్టమన్నుతోటి పెళ్లి కాని ఆడపిల్లలు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత మనకి పితృ అమావాస్య అంటారు, పెద్దల పండుగ జరుగుతుంది. ఈ రోజే మనకి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, బతుకమ్మ పండుగ వస్తుంది. ఆ తర్వాత మనకి దశమి ఉంటుంది. ఇది 20 రోజుల పండుగ ఇది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, బొడ్డెమ్మ ముందా బతుకమ్మ ముందా అని అడిగాడు ఎగ్జామ్లో. అంటే ఇప్పుడు ఏది ముందు వస్తుంది, బొడ్డెమ్మ పండుగ ముందు వస్తుంది, బతుకమ్మ పండుగ తర్వాత వస్తుంది. మీకు సింపుల్గా తెలంగాణలో ఏంటంటే బొడ్డెమ్మ పండుగ సాధారణంగా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే పెళ్ళి కాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని పుట్టమన్నుకి పూజిస్తారు. సింపుల్గా ఇది ఇమాజినేషన్. 6 అడుగులు ఉంటాడా, మహేష్ బాబు లాంటి వాడు వస్తాడా అని అనుకుంటారనమాట. ఇది బొడ్డెమ్మ పండుగ. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది, ఇది బతుకమ్మ పండుగ. బతుకమ్మలో ఏముంటుంది అంటే గౌరీ పూజ ఉంటుంది, పసుపుతో పూజిస్తారు అనమాట. ఇక్కడ భర్త మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఈడేమనుకుంటుంది 6 అడుగులు ఉంటాడా అనుకుంటుంది. ఈడ 5 అడుగుల బుల్లెటే దొరుకుతాడు ఈడ. అయినా సరే అతను మంచిగా ఉండాలి అని కోరుకుంటారు. బతుకమ్మ పండుగ. ఇలా తెలంగాణ ప్రాంత ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ గురించి మనం చదవాలి అనమాట. ఇంకొక క్వశ్చన్ పోయినసారి ఏమడిగారు, రంగం ఎన్నవ రోజున జరుగుతుంది అని అడిగారు. ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ ఇది. అసలు రంగం అంటే ఏంటిది, భవిష్యవాణి. మనం ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాం.
మనం ఇది రంగం ఏ పండుగ సందర్భంలో జరుపుతారు? ఇప్పుడు మనకి బోనాల పండుగ జరుగుతుంది. అమావాస్య రోజుల్లో బోనాల పండుగని జరుపుతారు. ఈ బోనాల పండుగలో రంగం జోగిని స్త్రీలు చెప్తూ ఉంటుంటారు, పచ్చి కొండపై నిలబడాలి, చేతిలో ఏకతార అంటే సింగిల్ స్ట్రింగ్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ తోటి వీళ్ళు చెప్తారు. ఏమో భవిష్యవాణి చెప్తుంది. ఇప్పుడు నువ్వు పోయి ఏమనాలి, తల్లి నాకు గ్రూప్ 2 వస్తుందా అంటే రాదురా పాపి అంటది అనమాట. అంటే భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటుంటుంది. దీన్ని రంగం అని అంటారు. రంగం ఎన్నో రోజు జరుగుతుంది అని అడిగారు. ఎన్నో రోజు జరుగుతుంది? 2వ రోజు అనేది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు అడిగితే ఏమంటూ అడుగుతారు? ఎవరు చెప్తారు? జోగిని స్త్రీలు చెప్తారు అనమాట. ఇలా కల్చర్ పార్ట్లో ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అనేటటువంటి పాయింట్ని మనం చదవాలి అనమాట. సాధారణంగా మనకి 3వ అంశం ఏముంటుంది అంటే భాష మాండలికం అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఈ భాషా మాండలికానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? పోయినసారి క్వశ్చన్ ఏమడిగారు? పాయ అంటే ఏమిటి అని అడిగారు. ఎప్పుడన్నా విన్నారా మీరు? పాయ, పాయ, భేజ అని తెలంగాణలో నాన్ వెజ్ అంతా ఇదంతా అనమాట. పాయ అంటే ఆప్షన్లు ఏమిచ్చాడు? కాళ్ళ గిట్టల పులుసు అని ఇచ్చాడు. అలా మనం ఈ టాపిక్లో నుంచి ఆ క్వశ్చన్ అడిగారు, భాషా మాండలికం అనమాట. ఇంకా ఏమడిగారు? ఒక క్వశ్చన్, గోలెం అంటే ఏంటిది అన్నారు. తెలంగాణలో ఇది అచ్చ తెలంగాణ పదం గోలెం. విన్నారా ఎప్పుడన్నా? గోలెం అంటే ఏంటిది? గాబు అంటే నీళ్ళని నిలుపుకునేటటువంటి పాత్ర అనమాట. వీటన్నింటికి సోర్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఆధారం ఏమిటి అంటే నెలిమల భాస్కర్ అని ఆయన తెలంగాణ పదకోశం అని డిక్షనరీ అనమాట, అది దొరుకుతుంది. అందులో ఈ అన్ని పదాలు ఉంటాయి. తెలంగాణలో ఎట్లుంటాయి? రికామ్ లేదంటాడు వాడు. రికామ్ అంటే ఏంటిది? అబ్బా తీరిక లేదంటాడు. సాల్ అయిందంటాడు. అంటే ఈరోజు టైర్డ్ అయిపోయినాం అని అంటారు. ఇగో ఇలాంటి పదజాలం మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. భాషా మాండలికం అనమాట. వీటన్నింటికి ప్రధాన సోర్సు బుక్ ఏముంది అని అంటే మన నందిని సిద్ధారెడ్డి సారు రాసినటువంటి సిద్ధారెడ్డి కాదు, ఇగురం అని ఉంటుంది అనమాట. ఇగురం అంటే ఏంటిది? మనకి ప్రకృతి వికృతులు చదివి ఉంటారు మీరు. అప్పుడప్పుడు ఊర్లలో ఏమని మాట్లాడుతుంటారు? ఇగురం లేనోడా అని అంటారు అనమాట. ఇగురం అంటే అర్థం ఏంటిది అంటే నీకు కాంప్రహెన్సివ్ ఐడియాలజీ లేనోడు, వివరం లేనోడా అంటారు. ఇప్పుడు దీన్నే మన శిష్ట భాష, ప్రామాణిక భాష అంటారు. మనం చదువుకున్నప్పుడు ఏమంటాం? సుగునేదే అంటాం. అదే ఊళ్ళో అయితే సొకనేదే అంటారు. అక్క గా అనేటటువంటిది అనమాట. ఇలా వివరం దాన్నే ఇగురం అంటారు. సార్ అద్భుతమైనటువంటి బుక్ రాశాడు. పండుగలు, జాతరల పైన, మన సాంప్రదాయాల పైన ఉంటుంది. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని 5D అనమాట, 5D యాంగిల్లో చదవాలి. 5D యాంగిల్లో 1D ఏంటిది? కల్చర్. కల్చర్లో ఆర్టీసీ, F&F, లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్స్ అనేటటువంటిది ఒక డైమెన్షన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్ ఏముంటుంది అంటే మూమెంట్స్ అంటారు. ఉద్యమాలు అనేటటువంటిది సెకండ్ డైమెన్షన్ మనం ఇక్కడ చదవాలి. సెకండ్ డైమెన్షన్లో ఏమేమి ఉద్యమాలు ఉన్నాయి? 1948లో వచ్చినటువంటి జాయిన్ ఇండియా మూమెంట్ ఉంటుంది అనమాట, విలీనోద్యమం. రెండోది ఏముంటుంది? 1952లో వచ్చినటువంటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ఇడ్లీ కాడికి సాంబార్ కాడికి పోయి గో బ్యాక్ కాదు. ఇడ్లీ సాంబార్ ఏంటిది? జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపుకి ఇది చిహ్నం. మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వెనుకకు పోండి అని దాని అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ మనకి మూడవది ఏముంది అని అంటే 1969లో జై తెలంగాణ ఉద్యమం చదవాలి. నాలుగవది 1972లో వచ్చినటువంటి జై ఆంధ్ర మూమెంట్ చదవాలి. 1980స్లో వచ్చినటువంటి నక్సలైటు ఉద్యమాలు చదవాలి. అలాగే గిరిజన పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలని సెకండ్ డైమెన్షన్ ఏంటిదంటే ఉద్యమాలు అనేది అనమాట. నెక్స్ట్ థర్డ్ డైమెన్షన్ ఉంటుంది. దీని పేరు ఏంటిది అంటే డెవలప్మెంట్ అండ్ సప్రెషన్ అనే కోణం అనమాట. అంటే ఇక్కడ ఏం చూస్తాం? అభివృద్ధి, అణిచివేత అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. మూడవ కోణం
అభివృద్ధి అణిచివేత. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? వెనకబడి ఉన్నాం మేము అభివృద్ధి చెందలేదు, మాకే ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తే మేము అభివృద్ధి చెందుతాము అనేటటువంటి కోణంలో ఇక్కడ పెట్టారు. మనకి సిలబస్లో ఏముంది అంటే ఇంకో ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకో, నీకు సిలబస్ అంతా వచ్చేసిద్ది అనమాట. హీమ్ ఫైర్ అంటారు. ఇందులో హెచ్ అంటే ఏంటిది? హెల్త్ సెక్టార్, ఆరోగ్య రంగం ఎలా విధ్వంసమైంది, నిజాం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి నిధులు కేటాయించకపోవటం వలన నిజాం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పతనమై బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎలా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడ చదవాలి అనమాట. ఇక హెల్త్ సెక్టార్లో నిజాం ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, కంటి దవాఖానా ఉండేది, దానికి నిధులు కేటాయించకపోవటం వలన గవర్నమెంట్ హాస్పిటల్ పతనమై ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎట్లొచ్చింది, దీనికే మనకి సిలబస్లో ఏమిచ్చాడు? కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఇలా హెల్త్ సెక్టార్లో అభివృద్ధి ఎవరికి, అణిచివేయబడ్డోళ్ళు ఎవరు అనేది చూడాలి. నెక్స్ట్ ఈ అంటే ఏంటిదంటే ఎడ్యుకేషన్, విద్యారంగంలో తెలంగాణ ప్రాంతము అప్పట్లో 6% అక్షరాస్యత ఉండేది. తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉర్దూ మీడియం ఉండటం వలన స్కూలుకు పోయేవాళ్ళు కాదు. మీకు చిన్నప్పుడు చదివే ఉంటారు, తెలుగులో విభక్తులు ఉంటాయి. చేతన్ చేన్ తోడంతో అంటే నేను రాను బడికి అనేవాడు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు అట్టుండేది. విద్యారంగంలో ప్రధానంగా మనకి ఇక్కడ తెలంగాణలో మౌలిక వసతులు ఉండేవి కావు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఏంటిదంటే ఎంప్లాయ్మెంట్ సెక్టార్, ఉద్యోగ రంగంలో జరిగినటువంటి అన్యాయం గురించి చదవాలి. ఎం అంటే మీడియా రంగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో తెలంగాణ వాళ్ళకి సొంత మేనేజ్మెంట్ లేదు. ఇక్కడ తెలంగాణ భాషని వక్రీకరించారని, తెలంగాణకి ప్రాధాన్యత కల్పించలేదనే అపవాదం ఉంది. దీన్ని చదవాలి ఇక్కడ అనమాట. నెక్స్ట్ పి అంటే పవర్ సెక్టార్, తెలంగాణలో నల్ల బంగారానికి నిలయం ఇది. కానీ నార్ల తాతారావు అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మను కొత్త రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ని అలాగే మనకి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేటప్పుడు ఒక డిసెంట్ నోట్ రాశారు. ఏమని రాశారు? బొగ్గు దొరకని కారణంగా ఇది మూసివేస్తున్నాం అని చెప్పారు. తెలంగాణలో రామగుండంలో బొగ్గు దొరకలేదని మూసేశారంట దీన్ని. అంటే ఇక్కడ చూడు నీకు అణిచివేత ఎలా కనపడుతుందో. షాప్ ఎందుకు చచ్చిపోయిందిరా అంటే ఈత రాలేదన్నాడు అంటే ఇవ్వడం అట్టుంటుంది. ఈడ బొగ్గు దొరకక బంద్ చేసినవంటే అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి పవర్ సెక్టార్లో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అన్యాయం జరిగింది. అగ్రికల్చర్ అనమాట. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఏమంటారంటే పునాసా క్రాప్స్ అంటారు. పునాసా అంటే ఏంటిది? డ్రై క్రాప్స్, ఆరుతడి పంటలు అని అంటారు అనమాట. పునాసా పంటలు తెలంగాణలో ఏమంటారు? కామెడీకి చెప్తున్నాను. పునాసా పంటలు అంటే సరోజ అంటారు. సజ్జలు, రాగులు, జొన్నలు అనమాట. ఇవి జోవార్, బాజ్రా, మేజ్ అనేవి. ఎప్పుడైతే ఎన్టీ రామారావు 2 రూపాయలకే కేజీ బియ్యం పథకం ప్రవేశపెట్టాడో తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. ఇలా సంక్షోభానికి కారణాన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఐ అంటే ఇరిగేషన్ సెక్టార్, సాగునీటి రంగంలో మనకి అన్యాయం జరిగిందని చెప్తారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది, ఈ టన్నెల్ తవ్వాలి. టన్నెల్ తవ్వడానికి గడ్డపార కావాల్స్తే గవర్నమెంట్ గుండు సూదిచ్చింది, అది తవ్వగానే ఇరిగిపోయింది. అట్లనే ఆగిపోయినాయి తెలంగాణ ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాజెక్టులు ఎంత స్లోగా నడుస్తాయంటే నత్తలు కూడా నవ్వుకుంటాయి. ఓ నాకన్నా చిన్నగా నడుతున్నావుగా నువ్వు అని ప్రాజెక్టుని ఎక్కిరించేవి. అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అనమాట. ఆర్ అంటే రియల్ ఎస్టేట్, స్థిరాస్తి రంగానికి సంబంధించినటువంటి అంశం. స్థిరాస్తి రంగం అంటే ఏంటిది? తెలంగాణలో భూములు ఏం చేశారు? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, ఎక్స్ప్రెస్ హైవేలకి, నిమ్స్ అంటారు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్కి ఉపయోగించారు. తెలంగాణ భూములు డెవలప్మెంట్ పేరుతోటి తీసుకున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకున్నటువంటి పేద ప్రజలేమో తక్కువ రేటు అనుభవించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు కోట్లు సంపాదించారు.
ఇలా థర్డ్ డైమెన్షను డెవలప్మెంట్ వర్సెస్ సప్రెషన్ అనేది మనం చదవాలి అనమాట. నెక్స్ట్ మనకి ఫోర్త్ డైమెన్షన్ ఉంటుంది అనమాట. మనకి ఫోర్త్ డైమెన్షన్ పేరు ఏముంటుంది ఇక్కడ అంటే పబ్లిక్ అవేకెనింగ్ అనమాట. పబ్లిక్ అవేకెనింగ్ అంటే ప్రజా చైతన్యం అనేటటువంటి కోణంలో మనం చదవాలి. 1983 నుంచి 1996, 1996 నుంచి 2001, 2001 నుంచి 2014 మధ్యలో ప్రజలను ఎలా చైతన్యపరిచారు అన్నప్పుడు తెలంగాణ జానపద కళాకారులు ఇక్కడ దీనిలో ప్రజల్ని చైతన్యం పరిచారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మనకి ప్రజాయుద్ధ నౌకగా గద్దర్ని పిలుస్తారు. గద్దర్ ఎలా ఉంటుందంటే పాట ఫస్ట్ కామెడీగా అనిపిస్తుంటుంది, కానీ చివరికి వచ్చేసరికి పోరాట రూపాన్ని చూపిస్తాడు. ఉదాహరణకి మీరు ఒక పాట చూసుకుంటే మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి. నువ్వు ఈ ఊరికి మిస్ వరల్డ్, నువ్వు ఎలా ఉండాలో తెలుసా, నీ వెనకాల ఏం జరుగుతుందో తెలుసా అని చెప్తాడు. కామందుని మీద కన్నేసినాడే మదన సుందారి. కామంద్ అంటే ఊళ్ళో పటేలుగాడు, నీ మీద కన్నేసిండు జాగ్రత్తగా ఉండని చెప్తాడు అనమాట. ఫస్ట్ ఏమంటాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటాడు. తర్వాత నీ మీద వాడు కన్నేసిండు అంటాడు. మరి నువ్వేం చేయాలి అంటే కామందు కళ్ళల్లో జిల్లేళ్ళు బొడవో మదన సుందారి. కామందు కళ్ళల్లో ఏం చేయాలి, జిల్లేళ్ళు పొడిచి వాడు ఇంకో ఆడపిల్లని చూడకుండా చెయ్యి అంటాడు. ఫస్ట్ ఎంత అద్భుతంగా చెప్తాడు, నువ్వు మదన సుందరివి అంటాడు. నువ్వు ఎంత అందంగా ఉంటావో నీ వెనకాల ప్రమాదం కూడా అంతే ఉంది. అందుకోసమే తెలంగాణ నిండు ముత్తైదువులా ఉండేటటువంటి ఏమని మొండమోసినట్టు చేసింది ఎవడమ్మా అని చెప్పి ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాడు. లాస్ట్ది 5D, ఫిఫ్త్ డైమెన్షన్ ఏమిటి అని అంటే పార్లమెంటరీ ప్రాసెస్ అని అంటారు. పార్లమెంటరీ ప్రాసెస్ అంటే ఇందులో మనకి ఆర్టికల్ 371D మీద కేసులు ఏమున్నాయి, ఆర్టికల్ 3 మీద కేసులు ఏమున్నాయి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చదవాలి అని ఉంటుంది. ఇలా తెలంగాణ ఉద్యమంలో 5 కోణాలని మనం చదవాలి. 5 డైమెన్షనల్ స్టడీ అనేటటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట. ఇది మూవ్మెంట్కి సంబంధించిన. సో తెలంగాణ మూవ్మెంట్ అంటే ఒక సిస్టమాటిక్ 5D మోడల్లో చెప్పారు మీరు. సూపర్ సార్. సో నెక్స్ట్ మనం తెలంగాణ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు, అప్రోచ్ ఎలా ఉండాలి స్టూడెంట్స్కి? ఓకే, మనం ఇప్పుడు హిస్టరీ పార్ట్కి వచ్చినట్లయితే జనరల్గా హిస్టరీలో ఏముంటుంది అని అంటే మనకి యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ అని ఉంటుంది అనమాట. అంటే యాన్సెంట్ హిస్టరీ అది తెలంగాణ కావచ్చు, ఇండియా కావచ్చు, ప్రాచీన. రెండవది మిడివల్ హిస్టరీ అంటారు. మూడవ దాన్ని మోడ్రన్ హిస్టరీ అంటారు. ఇండియా, తెలంగాణ. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తవి? నేను సివిల్ సర్వీసెస్లో హిస్టరీ ఆప్షన్ నాది. దీని మీద నేను చిన్నపాటి రీసెర్చ్ చేశాను. క్వశ్చన్స్ ఎలా ఉంటవి అన్నప్పుడు ఇగో ఈ నిక్ నేమ్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటా నిక్ నేమ్ పేరు? ఎస్ఆర్సిపే లాలీఫామ్ అనేది క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఇవే. ఇక ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఎస్ఆర్సి మా అందరికీ చదువుకున్న ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని. ఎస్ఆర్సిపే లాలీపాప్ బదులు లాలీఫామ్ అని అనుకోండి. ఇక్కడ ఎస్ అంటే ఏంటిది అని అంటే ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ. శాతవాహనుల సమాజం ఎలా ఉంది? మీరు మొన్న గ్రూప్ 1 రాసినట్లయితే ఈ సమాజం మీదనే క్వశ్చన్స్ వచ్చినాయి. కాకతీయుల సమాజం ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది అనమాట. ఇలా యాన్సెంట్లో ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ, ఆర్ స్టాండ్ ఫర్ రిలీజియన్, మత పరిస్థితులు ఎలా ఉన్నవి అని అడుగుతాడు. సి అంటే ఏంటిది అంటే కల్చర్, ఆనాటి సంస్కృతి ఎలా ఉంది అంటాడు. పి అంటే పాలిటీ ఎలా ఉంది అంటారు. ఎకానమీ ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎలా ఉంది అని అడుగుతాడు. లిటరేచర్ అంటే సాహిత్యం ఏంటిది. ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే డ్యాన్సు, మ్యూజిక్, పెయింట్ని ఫైన్ ఆర్ట్స్ అని అంటారు. నెక్స్ట్ ఏ అంటే ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పం ఎలా ఉంది అని అడుగుతాడు. ఎం అంటే మాన్యుమెంట్స్, కట్టడాలు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు.
ఇలా సింపుల్గా క్వశ్చన్ ఏరియాస్ ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎస్ఆర్సిపే లాలిఫామ్ అనేటటువంటి క్వశ్చన్ ఏరియాస్ ఉంటాయి ఇలా అనమాట. ఇప్పుడు యాన్సెంట్లో ఏముంటాయి? ఇండియాలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, ఆ తర్వాత వేదకాలం, మౌర్యులు, గుప్తులు అని ఉంటుంది. తెలంగాణలో అయితే ఉంటుంది శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి చరిత్ర అడుగుతారు. శాతవాహనుల సమాజం ఎలా ఉంది, ఇక్ష్వాకుల మతానికి సంబంధించి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగిందా, సంస్కృతి ఎలా ఉంది అని క్వశ్చన్స్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎస్ఆర్సిపే లాలిఫామ్ అనేటటువంటి యాంగిల్లో క్వశ్చన్స్ ఉంటవి. మీరు ఒకసారి పాత క్వశ్చన్స్ చూసుకోండి, ఇలాగే అడిగే అవకాశం ఉంది. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ ఉందనుకోండి, గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఇక్ష్వాకుల వాస్తు రీతిని వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇలా ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి ఉంటాయి. ఇలా బ్రీఫ్గా హిస్టరీకి సంబంధించి మనం ఈ యాంగిల్లో ప్రిపేర్ అయితే కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఒకే చోట అన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం బ్రీఫ్గా హౌ టు స్టడీ ఇన్ టైంలో అన్నప్పుడు హిస్టరీ యాంగిల్ ఇలా ఉంటుంది అమ్మ. మనం ఇది హిస్టరీకి సంబంధించింది. ఓకే సార్. సో తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ అయితే ఒక కాంప్రహెన్సివ్ ఐడియా వచ్చింది డెఫినెట్లీ. బట్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీతో అంటే కొంచెం సిలబస్ కూడా చాలా మటుకు కంబైన్డ్ ఉంటుంది కదా. సో ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని చదవాలి, అండ్ ఇండియన్ హిస్టరీ అంటే పెద్ద పోర్షన్, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, ఎలా కవర్ చేయాలి ఈ టైంలో? అవును. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఏం చేయాలి? ఉదాహరణకి సింధు నాగరికత ఉంది అన్నమాట. ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయి? ఆరిజిన్, సింధు నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని చూడాలి. ఇది ఆరిజిన్కి సంబంధించి. ఆ తర్వాత దీని స్ప్రెడ్ ఎలా ఉంది అంటారు, వ్యాప్తి ఎలా జరిగింది అన్నప్పుడు దీని డైమెన్షన్స్ అంటే దీని దిక్కులు అడుగుతాడు, సరిహద్దులు అడుగుతారు. నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏంటిది, సౌదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటిది, ఈస్టర్న్ మోస్ట్, వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంటిది అనేది అడుగుతాడు అనమాట. ఆ స్ప్రెడ్ తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయి అని అడుగుతాడు, విశిష్ట లక్షణాలు ఏమున్నాయి అని అడుగుతాడు. విశిష్ట లక్షణాల తర్వాత ఏముంటుంది అంటే దీని పతనం ఎలా ఉంది, ఎండ్ ఎలా అయింది అంటాడు. అబ్రప్టెడ్లీ ఎండెడ్ ఆర్ గ్రాడ్యువల్లీ అని అడుగుతాడు. క్రమంగా అంతరించిపోయిందా, ఒకేసారి అంతమైందా అంటాడు. నెక్స్ట్ దీని ఇంపాక్ట్ ఏముంది అనేది చూడాలి. అంటే నేటికి కూడా సింధు నాగరికత కాలం నాటి మాతృ దేవత ఆరాధన, మదర్ గాడెస్ అనేటటువంటిది నేటికి కూడా తెలంగాణలో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మనకి బోనాల పండగ ఇదే మనకి కనిపించేటటువంటిది. ఇలా ఒక సబ్జెక్టుని తీసుకున్నప్పుడు బ్రీఫ్గా ఇందులో ఏముంది చదవాలి అనేది తెలియాలి. ఇలా హిస్టరీ పార్ట్ను మొత్తం ఒక టాపిక్ తీసుకుంటే అందులో ఉన్న కోర్ పాయింట్లు ఏం చదవాలో మనకు తెలియాలి. అప్పుడు మనకి గుర్తుండిపోతుంది, లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. అట్లా కాకుండా పేజీ వైజ్ చదువుకుంటూ పోతుంటే గుర్తుండదు, అది తాత్కాలికంగానే ఉంటుంది. ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా చదివారో మిగిలినవి కూడా ఇందులో ఉన్నటువంటి టాపిక్ ఓరియంటెడ్గా తీసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇది మనం హిస్టరీకి సంబంధించిందాము. ఓకే సార్. సో తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అట్ ద సేమ్ టైం. సో తెలంగాణ ఎకానమీకి మెటీరియల్ చాలా ఉన్నప్పటికీ ఒక స్టాండర్డ్ బుక్ అనేది లేదు. సో తెలంగాణ ఎకానమీ గురించి ఎట్లా కవర్ చేయాలి, పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ చాలా ఉన్నాయి, అటు నేషనల్ స్కీమ్స్ కానీ ఇటు తెలంగాణ స్కీమ్స్ కానీ. సో ఇవన్నిటికీ ఒక ఇంటిగ్రేషన్ అంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనం ఎకానమీని చదివేటప్పుడు ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అనేది మనం ఫస్ట్ చదవాల్సింది అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనేటటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అన్నప్పుడు ఏముంటవి ఇందులో? ఒకటి అందరికీ తెలిసిందే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, థర్డ్ వన్ సర్వీస్ సెక్టార్ అని చదువుతారు. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా చదవాల్సింది ఏంటిదంటే సోషల్ సెక్టార్ అనే కాంపోనెంట్ మనం చేర్చుకోవాలి. ఈ సోషల్ సెక్టార్లోనే మనకి స్కీమ్స్ అనేవి బాగా ఉంటవి.
దీన్ని వెల్ఫేర్ ఎకానమీ అని అంటారు, సంక్షేమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అలా స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీలో భాగంగా నాట్ ఓన్లీ 3 సెక్టార్స్, 4th సెక్టార్ ఆల్సో దేర్, దట్ ఈజ్ సోషల్ సెక్టార్ అన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది, అగ్రికల్చర్లో ఉండేటటువంటి ఉపరంగాలు ఏమున్నాయి చూడాలి. ఉపరంగాలు అంటే ఏముంటాయి, ఫస్ట్ది క్రాపింగ్ అంటారు, పంటల సేద్యం గురించి చదవాలి. ఈ పంటల సేద్యం దగ్గర ఏం చదవాలి, రైతు బంధు పథకం చదవాలి. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమున్నాయో చూడాలి. పంటల సేద్యంలో ప్రధాన ఆహార పంటలు ఏమున్నవి, అక్కడ ఏ ప్రాంతంలో ఏముంటాయి చూడాలి. పంటల సేద్యం తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మనకి, యాన్యువల్ హస్బెండరీ, పశుపోషణ అనేటటువంటిది చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో సునందిని అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పశుపోషణ సునందిని అనే కార్యక్రమం. వాటి సునందిని లేగదూడలకు ఆహారాన్ని అందించే కార్యక్రమం పేరే సునందిని అని అంటారు. అట్లా ఒకవైపు సబ్జెక్టు చదువుతూనే దానికి సంబంధించిన స్కీము ఏమైనా ఉంటే అక్కడే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, అక్కడే చదివితే బాగుంటుంది అన్నమాట. ఇలా పశుపోషణ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముంటుంది ఇంట్లో మనకి, మత్స్య సంపద అనేటటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత అటవీ సంపద అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏమడుగుతాడు, జీడిపిలో వీటి వాటా ఎలా ఉంటుంది అంటే డిసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు. పంటల సేద్యం ఎలా ఉంటుంది, పశుపోషణ నుంచి ఎక్కువ వస్తుందా, మత్స్య సంపద నుంచి ఎక్కువ వస్తుందా, అటవీ సంపద, ఇలా 2 కంటే ఎక్కువ అంశాలు ఉంటే ఇలా డిసెండింగ్ ఆర్డర్లో తప్పకుండా వాటిని పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి ఇక్కడ పశుపోషణ ఉంది, ఇందులో ఏం చదవాలి, సింపుల్గా ఫస్ట్ మనం తినేటటువంటి వాటిలలో పాలు తాగుతాం, తర్వాత గుడ్డు తింటాం, ఇంకా ఏముంటాం, మాంసం తింటాం. ఇలా చదవటం. పశుపోషణ అంటే డైరీ అనేది ఒకటి, గుడ్ అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎలా ఉంది, మాంసం అంటే మనకి తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం గురించి రాయాలి. ఎన్ని గొర్రెలు ఇస్తారు ఒక యూనిట్ అంటే 21 ఇస్తారు. ఇందులో క్వశ్చన్ ఏమడుగుతాడు, తెలంగాణ ప్రాంత స్థానియ జాతి ఏమిటి అని అడుగుతాడు. తెలంగాణ ప్రాంత స్థానియ జాతి ఏంటిది, జోడెపి. మన గొర్రె పేరు ఏంటిది, మన గొర్రె పేరు జోడెపి అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో నెల్లూరు బ్రౌన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు, తెలంగాణ జోడెపి జాతి అంతరించిపోయింది అనమాట. ఇలా మనం ఒక సబ్జెక్టుని చదివేటప్పుడు మనం జనరలైజ్ చేసుకోవాలి. పాలు, గుడ్లు, మాంసం అన్నప్పుడు డైరీ ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ, మీట్ ఇండస్ట్రీని చూసుకోవాలి. ఇలా అగ్రికల్చర్ పార్ట్లో ఇవి ఉంటవి అన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రీ పార్ట్లో ఉపరంగాలు ఏముంటవి, సర్వీస్ సెక్టార్లో సబ్ కాంపోనెంట్స్ ఏముంటాయో చూసుకొని ఇందులో లైమ్ లైట్లో ఏమున్నాయి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం స్కోర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎకానమీని చదివేటప్పుడు మాత్రం ఇట్లా రాసుకోవాలి అన్నమాట. దీంట్లో నుంచే మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అని ఉంటుంది. ప్రాథమిక రంగం అంటే ఏంటిది, ప్రైమరీ సెక్టార్ అంటే ప్రకృతిలో సహసిద్ధంగా లభించేది ప్రాథమిక రంగం. సెకండరీ సెక్టార్ అంటే ఏంటిది, ప్రైమరీ ఆబ్జెక్టివ్ని ఇన్పుట్గా తీసుకొని మనం దాని నుంచి వస్తువులు తయారు చేయాలి. ఉదాహరణకు చూడు, ఇప్పుడు గోల్డ్ అనేది ప్రైమరీ సెక్టార్ అంటే అది ప్రకృతిలో మైన్స్లో దొరుకుతుంది. గోల్డ్ రింగ్ అనేది ప్రకృతిలో దొరికిద్దా, గోల్డ్ రింగ్ ఏంటిది మనం తయారు చేస్తాం కాబట్టి ఇది సెకండరీ సెక్టార్ అవుతుంది. గోల్డ్ ఏమో ప్రైమరీ సెక్టార్, గోల్డ్ రింగ్ అనేదేమో సెకండరీ సెక్టార్ అవుతుంది. ఇలా మనము వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చూసుకుండాలి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ప్రతి సబ్జెక్టులో కూడా ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేటటువంటిది గుర్తుంటే ఈజీ అయిపోతుంటుంది అన్నమాట. ఇది మనకి బ్రీఫ్గా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. ఓకే సార్. సో ఎకానమీ అనగానే సోషో ఎకనామిక్ అవుట్లుక్ SC1 పట్టుకొని మార్కర్తో చేస్తూ ఉంటారు, హైలైట్ చేస్తూ ఉంటారు. అంటే మొత్తము SCOని సపరేట్గా చదువుతూ ఉంటారు స్టూడెంట్స్, ఆ స్టాటిస్టిక్స్ అంతా బట్టి పడుతూ ఉంటారు, అంటే సబ్జెక్ట్తో సంబంధం లేకుండా. సో దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలంటారు, అంటే కంబైన్ చేసుకుంటూ చదివితే బెటరా లేదంటే ఇలా సపరేట్గా చదివితే బెటరా? అవునమ్మా, ఇక్కడ మనము
సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లేదా సోషియో ఎకనామిక్ సర్వే అంటారు, ఎకనామిక్ సర్వే అన్నమాట. ఆర్థిక సర్వే అనేది ఏంటిదంటే గడిచిపోయిన కాలానికి ఇచ్చేది. ఇప్పుడు సపోజు బడ్జెట్ అనేది ఏంటిది భవిష్యత్తుకు వచ్చేది అనమాట. జనరల్గా బడ్జెట్ అంటే పెద్ద నిర్వచనాలు ఏముండవాడ, యాన్యువల్ అవుట్లే ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇదే ఉగాది రోజు చెప్తారు. ఉగాది రోజు ఏమంటారు, పంచాంగం అంటారు దీన్నే. నీ పేరేంటిది సైదులు, ఎస్ అక్షరం, ఆదాయం 7 ఖర్చు 10 పో అంటారు. ఇలా ఎంత వస్తుంది ఎంత పోతుంది అని చెప్తే, మనం పర్సనల్గా చెప్తేనేమో పంచాంగం, దేశానికి చెప్తేనేమో బడ్జెట్. అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా బడ్జెట్ అంటేనేమో ఫ్యూచర్, ఎకనామిక్ సర్వే అంటేనేమో ఆల్రెడీ అయిపోయిన సంవత్సరానికి ఇచ్చేటటువంటిది. ఈ అయిపోయిన సంవత్సరం గురించి చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే, మనము స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ ఓరియంటేషన్ తోటే పోవాలి. అగ్రికల్చర్ పార్ట్ అంతా ఒకసారి చూసుకోవాలి, అందులో సబ్ కాంపోనెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. పర్టికులర్గా ఎకనామిక్ సర్వేని చదివేటప్పుడు మనం చూడాల్సినటువంటి అంశాలు ఏంటిదంటే, రీసెంట్ డేటాను ఎక్కువగా చూడాలి. 2023-24కు సంబంధించి గత సంవత్సరాన్ని పోల్చుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అనేది కంపారిజన్తో చూసుకోవాలి. ఇలా ఎక్కువ డేటా ఉంటుంది, కానీ కొంచెం పోల్చుకొని చూసుకుంటే దగ్గరగానే ఉంటుంది. కాబట్టి దాని అలా చదువుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా ఏం చదవాలి, బాగా నెగిటివ్ గ్రోత్ రేట్ ఉన్న ఇయర్స్ ఎప్పుడున్నవి, హయ్యెస్ట్ ఏ సందర్భంలో రికార్డ్ అయింది, ఏ సబ్సెక్టార్లో ఎక్కువ గ్రోత్ రేటు లిస్ట్ అయింది, ఇంకా ఏంటిది అని అంటే ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఏ సబ్సెక్టారు ఎక్కువ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూడాలి. ఎకనామిక్ సర్వే అంటే కేవలం అక్షరాలు మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వృత్తులని కూడా మనం చూస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇది ఎకనామిక్ సర్వేకి ఒక బ్రీఫ్ వ్యూ అన్నమాట. ఓకే సార్. సో మనకు ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కూడా అయిపోయింది. కమింగ్ టు సోషియాలజీ, సొసైటీ పార్ట్ మనకు గ్రూప్ 1లో వచ్చేసి సోషల్ ఇంక్లూజన్ నేమ్తో ఉంది. సో దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకి సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలలో ఏంటి అంటే, ప్రధానంగా మనకి ఫస్ట్ యూనిట్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ అంతా ఏముంటుంది అంటే, ఇంకా మీరు ఇలా బ్రెయిన్ మ్యాపింగ్లో రాసుకోవాలి అన్నమాట. సోషల్ స్ట్రక్చర్ ఫస్ట్ యూనిట్ అంతా కూడా భారతీయ సమాజం అని అంటారు దీన్ని, ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో ఏమున్నవి, దీన్ని సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, SUM సమ్మన్. ఎస్ అంటే ఏంటిది, సేలియంట్ ఫీచర్స్ అనమాట. సేలియంట్ ఫీచర్స్ అంటే విశిష్ట లక్షణాలు అనేది ఒకటి. భారతీయ సమాజ విశిష్ట లక్షణం ఏంది, ఒకడు వెజ్ తింటాడు, ఒకడు నాన్ వెజ్ తింటాడు, ఒకడు కారం తింటాడు. అలా మన ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్సులు ఎట్టుంటాయి, ఒకడు ఫుల్గా కప్పుకుంటాడు, ఒకడు నగ్నంగా తిరుగుతాడు. భారతీయ సమాజం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కలిపితే మన ఇండియన్ సొసైటీ అవుతుంది. అలా సేలియంట్ ఫీచర్స్ అనేది ఒకటి. ఇక్కడ యు అంటే ఏంటిది, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటిది మనం ఇక్కడ చదవాలి. ఎం అంటే ఏంటిది, మల్టీ కల్చరలిజం అనమాట. సిలబస్ మీద మనకి గ్రిప్ ఉండాలి. సిలబస్లో ఏమేం పాయింట్లు ఉన్నాయో చూసుకోవాలి. ఇంకా సిలబస్లో మనకి ఏముంది, RTC లాంజ్ అని గుర్తుపెట్టుకో. R అంటే రిలీజియన్, T అంటే ట్రైబ్, C అంటే క్యాస్ట్ సిస్టమ్, L అంటే లాంగ్వేజ్ అనమాట. ఇంకా ఇందులో ఏమున్నాయి మనకి, సమ్ RTC లాంజ్లో KFM అన్నమాట, KFC లాగా KFM అని గుర్తుపెట్టుకో. కిన్షిప్ అంటారు, బంధుత్వం, ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబం, మ్యారేజ్, వివాహం. వివాహం అంటే ఏంటిది, ఏం చెప్తావు, ఎవరు దీన్ని నిర్వచించినా కష్టంగా ఉంటుంది. వివాహం అంటే వివాహమే అంటారు. సమాజం ఆమోదించిన లైంగిక బంధాన్నే వివాహం అంటారు. సోషల్లీ యాక్సెప్టెడ్ సెక్సువల్ రిలేషన్ కాల్డ్ మ్యారేజ్. అట్లా స్వీట్ అండ్ షార్ట్గా తక్కువ పదాల్లో నిర్వచనం గుర్తుపెట్టుకుంటే మనం మెయిన్స్ ఓరియంటేషన్ ఈజీగా రాయగలుగుతాం. ఇంకా ఏముంది ఇందులో, భారతీయ సమాజం గురించి చెప్పేటప్పుడు రూరల్, అర్బన్ అనేది చదవాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ సముదాయం అని అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ అండ్ విలేజ్ అంటే ఏంటిది, ఈడేమో తెల్లారుజాము 4 దాకా తిరుగుతాడు, ఈడేమో 4 లేస్తారు. ఇదే అనమాట. గ్రామీణ ప్రాంతంలో 4 o'clockకే లేచి
మంచిగా ఫ్రెష్గా వాళ్ళు వేడి వేడి ఛాయ్ తాగి భోజనం చేస్తారు 8 o'clock లోపే. వీళ్ళు 10ంటికి ఆఫీస్ అయితే 9:55కి లేచి సెంటు కొట్టుకొని పోతారు స్నానం చేయకుండా. ఇలా గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి తేడా. భారతీయ సమాజం అంటే రూరల్ ఇండియా ఉంటుంది, అర్బన్ ఇండియా ఉంటుంది. గాంధీజీ ఏమన్నాడు? రియల్ ఇండియా లైస్ ఇన్ ది విలేజెస్ అన్నాడు. నిజమైన భారతదేశం గ్రామాలలోనే ఉంది అని అన్నాడు. ఇలా భారతీయ సమాజం గురించి చదివేటప్పుడు ఫస్ట్ యూనిట్లో ఈ 5 అంశాలు ఉన్నాయి. సిలబస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. SUM సమ్ ఏమని చెప్పినాం? ఆర్టీసీ లాంజ్లో KFC బదులు KFM తింటున్నారు. ఎవరు వాళ్ళు? రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు. ఇలా సిలబస్ అంతా ఈ ఒక్క పదంలో రావాలి. అప్పుడు మనకి ఏం చదువుతున్నాం అనేది రివిజన్ అవుతుంటుంది అనమాట. కొద్దిసార్లు ఏమవుతుంది, మనం చదువుతూ ఉన్నప్పుడు అసలు నేను కరెక్ట్గానే చదివినా, ఏం గుర్తుకు లేదని డిసప్పాయింట్ అవుతాం. వెంటనే ఇది గుర్తుకొచ్చింది అనుకో, ఎందుకు మర్చిపోయినా? సొసైటీ ఇక్కడ సేలియంట్ ఫీచర్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, మల్టీకల్చరలిజం, రిలీజియన్, ట్రైబ్, క్యాస్ట్, కిన్షిప్, ఫ్యామిలీ, మ్యారేజ్, రూరల్, అర్బన్ ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అనుకో, ఎస్ ఐ కెన్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా భారతీయ సమాజం అన్నప్పుడు ఫస్ట్ది ఇలా చదవాలి. సెకండ్ యూనిట్ ఉంటుంది. ఇండియన్ సొసైటీలో సెకండ్ యూనిట్ ఏమి ఇచ్చాడంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనేటటువంటి టాపిక్ ఉందన్నమాట. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక వర్జన అని అంటారు. సామాజిక వర్జన అంటే ఏంది? ఊరికి వెలుపల ఉంచటం అనమాట. దీంట్లోనే ఇంకొకటి ఏముంది? వల్నరబుల్ గ్రూప్ అని ఉంది. వల్నరబుల్ అంటే ఎవరు? దౌర్బల్యులు. సమాజంలో జరిగే ప్రతి చిన్న మార్పుకు కూడా వీళ్ళు తట్టుకోలేరు. వల్నరబుల్, దౌర్బల్యులు అంటే ఈవెన్ మైన్యూట్ చేంజ్ ఆల్సో ఇంపాక్టెడ్ నెగిటివ్లీ ఆన్ దెమ్. ఎవరిపైనైతే మార్పుని కలగజేస్తుందో వాళ్ళు వల్నరబుల్ గ్రూప్ ఉంటారు. ఇలా ఎవరు వల్నరబుల్ అంటే సిలబస్లో ఏమి ఇచ్చాడు? SC, ST, OBC. ఇట్లా బ్రెయిన్ మ్యాపింగ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరున్నారు? ఉమెన్, మైనారిటీ, ఏజ్డ్, డిజేబుల్డ్. వీళ్ళే వల్నరబుల్ గ్రూప్. డిజేబుల్డ్ పాపం ఏం పని చేయలేరు. ఏజ్డ్ వాళ్ళని పట్టించుకోరు. మహిళల్ని నువ్వు ఇట్లా కూర్చో నీకేం తెలియదు అంటారు. మైనారిటీలు చూసుకుంటే భారతీయ సమాజంలో మీరు తక్కువ ఉన్నారు అంటారు. భారతదేశంలో మైనారిటీలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? BJP, MSC అంటారు. బుద్ధిస్టు, జైను, పార్సీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్. ఇది భారతదేశంలోని అల్పసంఖ్యాక వర్గీయులు BJP, MSC అని గుర్తుపెట్టుకో. అట్లా సాధ్యమైనంత వరకు నిక్ నేమ్స్ పెట్టుకొని మనం సబ్జెక్టుని గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇంకా ఎవరున్నారు ఇందులో అని అంటే ప్రధానంగా మనకి ఏజ్డ్, డిజేబుల్డ్ లాంటి వాళ్ళు వస్తారు. ఇక్కడ ఒక 4, వీళ్ళొక 3, 7 అంశాలని దౌర్బల్య వర్గం అని అంటారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఉంటుంది సొసైటీలో. థర్డ్ యూనిట్ పేరు ఏంటిదంటే సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా. సామాజిక సమస్యలు, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు ఏమున్నవి అని అడుగుతాడు. భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు మన సిలబస్లో 16 టాపిక్స్ ఇచ్చాడు. ఇన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకో. మనకి డ్రోన్ టెక్నాలజీ ఉంటుంది, దీన్ని స్కానర్ అంటారు, అవాక్స్ అంటారు. ఏ అంటే అగ్రేరియన్ డిస్ట్రెస్, అగ్రికల్చరల్ లేబరర్ ప్రాబ్లం, వైలెన్స్ అగైనెస్ట్ ద ఉమెన్, చైల్డ్ లేబర్ అనేవి 4 సమస్యలు. ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు 16. ఆ 16లో 4 ఇవి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? డెస్ అంటారు, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమున్నవి? అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అండర్ కన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అర్బనైజేషన్, మైగ్రేషన్, పావర్టీ, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ అనేటటువంటిది అనమాట. ఇంకా ఏమున్నది? SRC అని గుర్తుపెట్టుకోవాలి. SRC అంటే సోషలిజం, సెక్యులరిజం, లౌకికవాదం, రీజనలిజం, ప్రాంతీయ తత్వం, కరప్షన్ అండ్ కమ్యూనలిజం అనేవి ఉంటవి అన్నమాట. ఇలా మనం చూసుకున్నట్లయితే చూడండి, 3 + 3 6 + 4 10 + 6 16 టాపిక్స్ వచ్చినాయి.
ఇలా సింపుల్గా బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా సబ్జెక్టుని లాంగ్ టర్మ్ మెమరీలో ఉంచుకునేలా చూడాలి. కొద్దిమంది పిల్లలు ఎలా ఉంటారు, స్టడీ హాల్లో కూర్చొని చదువుతారు, బోరు కొడుతుందని షాయి తాగటానికి పోతారు, ఆడేదో చదివింది గుర్తు తెచ్చుకుందాం అనుకుంటారు, అది గుర్తుకు రాదు, వెంటనే భయమై తాగేసి ఆడబడేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు చదువుతారు కానీ దాన్ని ఒక ఆ సిస్టమేటిక్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోలేరు. ఇప్పుడు చూడు 16 టాపిక్స్ని అవాక్స్, డెస్, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అండర్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్సి అని మనకు తెలిసిన పదాల్లోకి మార్చుకుంటే సిలబస్ అంతా గుర్తుంటుంది. ఇది 3rd యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ ఏముంది, సోషల్ స్ట్రక్చర్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, తెలంగాణలోని సామాజిక సమస్యలు అనేది ఉంది అన్నమాట. తెలంగాణలో సామాజిక సమస్యలు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు, చైల్డ్ ట్రయాంగిల్ అంటారు దీన్ని. చైల్డ్ ట్రయాంగిల్ ఏంటిది, గర్ల్ చైల్డ్, ఆడపిల్ల పుడితే ఎవరు పట్టించుకోరు. మన గద్దరన్న పాట ఉంటుంది, నిండు అమాస నాడు ఆడపిల్ల పుట్టినని ఓలచ్చ గుమ్మడి అని పాట ఉంటుంది. ఆడపిల్ల అంటేనే భయం అందరికీ అన్నమాట. అలాగే ఆడపిల్ల పుట్టింది కదా చదువుకు పంపించారు, ఏం చేస్తారు, బుజ్జిని చైల్డ్ లేబర్ చేస్తారు. చైల్డ్ లేబర్ చేసి ఏం చేస్తారు, డబ్బులు రాగానే పెళ్లి చేస్తారు, చైల్డ్ మ్యారేజ్. తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. చైల్డ్ ట్రయాంగిల్, గర్ల్ చైల్డ్, చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ అన్నమాట. ఇంకా ఏమున్నాయి తెలంగాణలో ఉన్న సమస్యలు, ఒకటి ఫ్లోరోసిస్, ఇంకొకటి మైగ్రెంట్ లేబర్, జోగిని, దేవదాసి, వెట్టి. అంటే ఎన్ని సమస్యలు ఇచ్చండి మన సిలబస్లో, ఇవి 4, ఇవి 3, మొత్తం ఎన్ని, 7 సమస్యలని ఇలా గుర్తుపెట్టుకోవాలి. సిలబస్ నీకు దేవుడి పట్ల విశ్వాసం ఉంటే అదే బైబిలు, అదే ఖురాను, అదే మనకి భగవద్గీత అనమాట. సిలబస్ని బాగా గ్రిప్పులో పెట్టుకుంటే మనం ఏం చదివినో గుర్తుంటుంది అనమాట. ఇలా తెలంగాణలో సామాజిక ఉద్యమాలు అనేది నెక్స్ట్ అనమాట. సోషల్ మూమెంట్స్ అంటే రైతాంగ సాయుధ పోరాటాలు, అలాగే మనకి జాయిన్ ఇండియా మూమెంట్ లాంటివి ఉంటాయి అన్నమాట. లాస్ట్ది సోషల్ స్ట్రక్చర్లో 5th యూనిట్లో ఏముంది అంటే మనకి వెల్ఫేర్ మెకానిజం, సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటారు. సోషల్ పాలసీస్ అంటే మనం 2వ యూనిట్లో చెప్పిన వల్నరబుల్ గ్రూప్నే కలిపి చదువుకోవాలి. 2nd యూనిట్ అండ్ 5th యూనిట్ కలిపి చదువుకుంటే తక్కువ అయిపోతుంది సిలబస్. పాలసీస్ అంటే ఏముంటాయి, ఎడ్యుకేషన్ పాలసీ, ఇక్కడ చూడండి ఇట్లా గుర్తుపెట్టుకోండి, పీప్ అని అంటారు. ఇదేంటిది, పావర్టీ పాలసీ, పాపులేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ. ఇక్కడ మొన్న గ్రూప్ 1లో అడిగారు ఎడ్యుకేషన్ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది, దీని ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంది, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఎట్లా ఉంది అని అడిగాడు. ఇలా పాలసీస్కి సంబంధించిన అంశం చదవాలి. ఇలా సోషల్ స్ట్రక్చరు ఒక సిస్టమేటిక్లో లేనటువంటి దాన్ని మనం బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. ఇది సోషల్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశం అన్నమాట. ఓకే సార్, సో వీటన్నిటికీ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఒక ప్రాపర్ స్టాండర్డ్ బుక్ చెప్తారా సార్, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి? ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పేపర్ చూసుకున్నట్లయితే మనకి సాధారణంగా జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయమ్మా. దీంట్లో మనం ఏం చేయాలంటే ఒకటి లూసెంట్ అని జీకే బుక్ ఉంటుంది, ఒకటి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ చదివితే బేసిక్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే హిస్టరీ బుక్కు సంబంధించినటువంటిది హిస్టరీ అన్నమాట. హిస్టరీకి మన తెలుగు ఆథర్స్ కూడా చాలామంది రాశారు. ఇందులో మనకి కరీం సార్ పుస్తకం చాలా ఫేమస్గా ఉంది, అందరు ఎక్కువగా చదువుతున్నారు. ఇంకా హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలలో మనకి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి అయితే ఒకటి సతీష్ చంద్ర అని బుక్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ టైప్. యాన్షియంట్ మిడివల్ పైన సతీష్ చంద్ర బుక్ ఉంటుంది. మోడ్రన్ పైన అయితే బిపిన్ చంద్ర అని బుక్ ఉంటుంది అన్నమాట. అయితే ఇది బిపిన్ చంద్ర ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఆయన కాంగ్రెస్ ఓరియంటేషన్తో హిస్టరీ రాసిండు. దీన్ని కౌంటర్ పార్ట్గా ఆర్సి గుహ అని రామచంద్ర గుహ అని ఆయన కొత్తగా రాశాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా చదువుకుంటే సరిపోతుంది. వీటన్నింటిపైన మన తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఇచ్చారు. తెలుగు అకాడమీ బుక్స్ ఫస్ట్ స్టాండర్డ్, ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ అయితే తెలుగు అకాడమీనే రిఫరెన్స్గా తీసుకుంటారు. అలాగే మన గంట చక్రపాణి సార్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అన్ని బుక్స్ అన్నీ రిలీజ్ చేశారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నా బుక్ ఏముంది, సైదుల్ సార్ బుక్ గ్రూప్ 1 గ్రూప్ 2కి, గ్రూప్ 2కి ఏమో ఆబ్జెక్టివ్ టైప్ బుక్ ఉంది, గ్రూప్ 1కి ఏమో క్వశ్చన్ ఆన్సర్ బుక్ ఉంది, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటిది అన్నమాట. అలాగే మనకి ఎకానమీకి సంబంధించినట్టయితే ప్రభాకర్ చౌటి అని ఇప్పుడు మన స్థానిక భాషలో రాసినటువంటి బుక్ ఇది. చాలా బాగా పిల్లలు తీసుకుంటున్నారు దీన్ని. మన తెలుగు అకాడమీ వాళ్ళు కూడా పోటీ పరీక్షల ప్రత్యేకం అనేటటువంటి ఒక బుక్ రాశారు, పోటీ పరీక్షల ప్రత్యేకం అన్నమాట. అలాగే ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి చూసుకుంటే స్పెక్ట్రమ్ పబ్లికేషన్ బాగుంటుంది, స్పెక్ట్రమ్ వాళ్ళది అనమాట. ఎస్ఎన్టీకి సంబంధించి స్పెక్ట్రమ్ సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకా ప్రధానమైనటువంటి సబ్జెక్టుల్లో చూసుకున్నట్లయితే మనకి బయాలజీ పార్ట్ కానీ ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే తెలుగు అకాడమీ బుక్స్ మనకి సరిపోతవి. ఇవి ప్రధానమైనటువంటిది. పాలిటీ బుక్ ఉంటుంది, పాలిటీకి సంబంధించి మొన్న ఆంధ్ర గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా రఘురామ్ సార్ బుక్ చాలా చాలా ఫేమస్ అయింది. ఇది ఒకటి బాగా చూడండి, అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు. ఇది ఇంగ్లీష్ మీడియం బాగుంటుంది, తెలుగు మీడియంలో అయితే రఘురామ్ సార్ బుక్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటిది తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఇది సరిపోతుంది అన్నమాట. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఫర్ ది రిఫరెన్సెస్ అనమాట. ఓకే సార్, స్టాటిక్ పార్ట్ అయితే చాలా క్లియర్ ఉంది. డైనమిక్ పార్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటున్నాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని అనుకున్నప్పుడు కూడా ఇంకొంచెం యాడ్ అవుతుంటాయి. సో డైనమిక్ పార్ట్ మీద దేని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టవచ్చు అండ్ దేన్ని అప్రోచ్ అవ్వాలి? ఓకే, మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ప్రధానంగా ఏముంటుంది అంటే అమ్మా, ఫస్ట్ రీజనల్ న్యూస్ చదవాలి. రీజనల్ అనమాట. రీజనల్ అంటే మన రాష్ట్రం కేంద్రంగా జరిగే అంశాలు అనమాట. దీని తర్వాత మనం నేషనల్ న్యూస్ చూసుకోవాలి. నేషనల్ అంటే దేశంలో ప్రధానంగా అందరినీ అట్రాక్ట్ చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చూడాలి. ఆ తర్వాత మనం ఇంటర్నేషనల్ అనేటటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంతర్జాతీయంగా చదివేటప్పుడు ఇట్లా మనకి ఉంటవి. ఫస్ట్ ఇండియాకి సంబంధించి ఇట్లా సెంట్రల్ ఇండియా అంటారు, ఇటువైపు ఉన్నదాన్ని వెస్టర్న్ ఇండియా. నెక్స్ట్ ఈస్ట్, ఇటువైపు ఉన్నటువంటిది ఆగ్నేయ ఆసియా, సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, ఈస్టర్న్ ఏషియా అంటారు. ఇందులో బౌండరీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉండేది. మధ్య ఆసియా దేశాలు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని నేను ఒకరోజు రాసి నాకు ఇంకో ఇట్లా వచ్చిందనమాట. ఉత్తుత్త కాకి అని గుర్తుపెట్టుకోవాలి. ఉజ్బెకిస్తాన్, టర్కిస్తాన్, తుజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ దేశాల సరిహద్దులు, వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరున్నారు అని ఇట్లా ఒక బ్లాక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మనకి సార్క్ ఉందనుకో, ఎంబీబీఎస్కే పెయిన్ వస్తే ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ నాట్ ఇన్ ఏ మెంబర్ ఆఫ్ సార్క్ గ్రూప్ అంటాడు. అట్లా అప్పటికప్పుడు అవన్నీ చదివేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇట్లా ఒక సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి బ్లాక్స్ అంటారు నేషనల్కి సంబంధించినటువంటివి. ఈ అంశాలలో మనకి ఫస్ట్ టూర్స్ ఏమున్నవి, ఏ దేశం వాళ్ళు మన కాడికి వచ్చారు, మనం ఎక్కడికి పోయినాం. నిన్న మొన్న చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఆస్ట్రియా లాంటి దేశానికి పోయాడు అని అన్నారు. అలా ఫస్ట్ విజిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ గవర్నమెంట్ డబ్బులతో తిరగాలి అని అనుకున్నాడు. అలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఇది ఆయనకు ఉన్నటువంటిది. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అనేటటువంటిది ఒక డైమెన్షన్ చూస్తారు. రెండో డైమెన్షన్స్ ఏంటిది అంటే పర్సన్స్ ఇన్ ప్లేసెస్, పర్సన్స్ ఇన్ న్యూస్ అనేది చదవాలి. వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే అవార్డ్స్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఏ అవార్డ్స్ వచ్చినాయి ఏంటి అనేది, ఉదాహరణకి తెలంగాణ వాళ్ళకి పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఏమైనా వచ్చినాయా అనేది బాగా ఇక్కడ చూడాలి. అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం.
ఇంకొకటి ఏముంటుందంటే డేట్స్కి సంబంధించిన అంశం అన్నమాట. డేట్స్ అంటే అన్ని వరుస పెట్టి చదవద్దు. ఏదైనా 25 ఇయర్స్ కంప్లీట్ అయిందా, ఏదైనా 50 ఇయర్స్, అంటే మనకి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇయర్స్ ఏమైనా ఉంటే ఆ డేట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది అని అంటే పాలిటీ యాంగిల్ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్లోనే పాలిటీ, కరెంట్ అఫైర్స్లో పాలిటీలో భాగంగా ఇటీవల కాలంలో చేయబడినటువంటి చట్టాలు ఏమున్నవి, అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చినాయా, రాజ్యాంగ సవరణలు ఇప్పటి వరకు ఎన్ని అయినాయి అని పాలిటీ యాంగిల్లో చూసుకుండాలి అని. నెక్స్ట్ మనకి హూ ఈజ్ హూ అంటే ఇక్కడ ఎవరున్నారు అని సెబీ చైర్మన్ ఎవరు, సిబిఐ డైరెక్టర్ ఎవరు లాంటివి కొన్ని జీకే టైప్ కూడా అడుగుతున్నారు. మనం మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకుంటే ఎస్ఎన్టీలో నుంచి బాగా వచ్చినాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏముంటుంది, స్పేస్ టెక్నాలజీ చదవాలి, న్యూక్లియర్ టెక్నాలజీ చదవాలి, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, అలాగే నానో టెక్నాలజీ అనేటటువంటివి ఉంటాయి. వీటన్నింటిని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. లైఫై అంటే ఏంటంటాడు, వైఫై తెలుసు, లైఫై అంటే లైట్ తోటే మనం ఆపరేట్ చేసేటటువంటి సిస్టమ్. ఇలాంటి కొత్త పదజాలం చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటిది, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీని డే టు డే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఇలా బ్రీఫ్గా కొన్ని ఏరియాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటన్నింటికి మనం ఒక 6 months ఎగ్జామ్కు ముందు, అంటే ఈడ ఎగ్జామ్ ఉంటే బ్యాక్కి ఒక 6 months అయితే థరోగా ఉండాలి. దీన్ని మనం రెగ్యులర్ నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఒక తెలుగు పేపరు, ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకొని ఏదైనా ఒకటి మంత్లీ మ్యాగజైన్, మన సాక్షి ఎడ్యుకేషన్ లాంటిది ఫాలో అవుతూ ఉంటుంటే అందులో కూడా కరెంట్ అఫైర్స్ చాలా అద్భుతంగా వస్తుంటవి, అది సరిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది డైనమిక్ పార్ట్కి సంబంధించిందమ్మా. ఓకే సార్. సో ఎన్విరాన్మెంట్ గురించి ఏదైనా మెన్షన్ చేస్తారా? ఓకే, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనం ఇక్కడ చూడండి, అసలు వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది అంటే దీన్ని మనకి లిథోస్పియర్ అంటారు, శిలావర్ణం. దీన్ని హైడ్రోస్పియర్ అంటారు, జలావర్ణం. దీన్ని ఏమంటారు, అట్మాస్ఫియర్, వాతావరణం. అన్నింటిలలో జీవులు ఉంటాయి, దీన్ని బయోస్పియర్ అంటారు. వీటన్నింటిని కలిపితే ఇదే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఈ ఈక్వాలిటీ ఏంటిది, సింపుల్గా B+H+A+R. దీన్నే ఏమని చదవాలి, బాల్. ఎన్విరాన్మెంట్ అంటే బాల్, ఫుట్బాల్ ఆడుకోవాలి ఎన్విరాన్మెంట్ తోటి. ఇప్పుడు ఇందులో ఏంటిది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే లిథోస్పియర్ అంటే ఏంటిది, నేల కాలుష్యమే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. నీటి కాలుష్యమే పర్యావరణ క్షీణత, వాయు కాలుష్యమే పర్యావరణ క్షీణత, జీవులు అంతరించిపోవటమే ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అన్నమాట. వీటిపైన ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ద్వారా జరిగే ఇంపాక్ట్ క్లైమేట్ చేంజ్ అంటారు. క్లైమేట్ చేంజ్లో ఏముంటాయి, టెంపరేచర్ ఉంటుంది, అలాగే మనకి ప్రెసిపిటేషన్ అంటారు, రెయిన్ఫాల్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. టెంపరేచర్ పెరగటాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది, గ్లోబు వేడెక్కటం అనమాట. ఇప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, 98.4. మనకి జ్వరం వచ్చినప్పుడు ఎంత ఉంటుంది, 100 Fahrenheit ఉంటుంది. 1.6 పెరిగితేనే అబ్బా నేను ఇలా క్లాస్కి రానంటాం. భూమి కూడా వేడెక్కుతుంది. భూమికి కూడా 2 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే దానికి కూడా జ్వరం వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబుకి జ్వరం రావటమే. దీనికి కూడా ఒక డోలో వేయాలి. దీనికోసం ఏం చేద్దామంటే క్యోటో ప్రోటోకాల్ అనేది రాసుకున్నాం, ప్యారిస్ అగ్రిమెంట్ రాసుకున్నాం. ఈ రెండింటి ఉద్దేశం ఏంటిది, భూమికి జ్వరం రాకుండా చూడాలి. భూమికి జ్వరం రాకుండా చూడటం అంటే దీని సగటు ఉష్ణోగ్రత పెరగకుండా చూడాలి. దీని కొరకే మనకి ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని మీటింగ్స్ జరుగుతాయి, కోప్ పార్టీస్ జరుగుతాయి. రీసెంట్గా ఎక్కడ జరిగినాయి అనేది చూడాలి అన్నమాట. ఇలా మనకి COPలు 2 ఉంటాయి. ఒకటేమో క్లైమేట్ చేంజ్ మీద ఉంటుంది, ఇంకొకటేమో బయోడైవర్సిటీ మీద ఉంటుంది. క్లైమేట్ చేంజ్ మీద జరిగేవి ఇయర్లీ ఉంటాయి, దాదాపు ఇవి 26, 27 ఉంటాయి. బయోడైవర్సిటీ మీద జరిగేవి 2 yearsకి ఒకసారి ఉంటాయి, ఈ 13, 14 ఉంటాయి. మనం 13th అడుగుతున్నాడు అంటే బయోడైవర్సిటీ మీద,
20+ అడుగుతున్నాడంటే క్లైమేట్ చేంజ్ మీద అడుగుతున్నట్టు. ఆ లాజిక్ తెలుసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఎన్విరాన్మెంట్ పార్ట్ అంటే ఈ 4కి సంబంధించింది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, బయోడిగ్రేడేషన్, జంతువులు చనిపోకుండా ఉండటం లాంటివి, నగోయా ప్రోటోకాల్, అలాగే కార్టెజినా ప్రోటోకాల్, హైదరాబాద్ ప్లెడ్జ్, ఇవన్నీ స్టాటిక్ పార్ట్ చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే ఎన్విరాన్మెంట్ ఈజీ అవుతుంది. ఇది డైనమిక్ పార్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అన్నమాట. ఓకే సార్, పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఒక ఓవరాల్ పిక్చర్ అయితే వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎగ్జామ్ బాగా రాయండి, మంచి ఉన్నత స్థానంలో ఉండండి. థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్ యూ అనిండా.